నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. వేసవిలో ఏ గ్రామంలోనైనా త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హైదరాబాద్ కోకాపేట్ క్యాంపు కార్యాలయంలో ఎంపీడీఓలు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులు, నాయకులతో మండలాల వారీగా గురువారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిధులు మంజూరు చేయడం ఎమ్మెల్యేగా నా బాధ్యత అని, గ్రామాలలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా నూతన బోర్లు వేయించాలని అధికారులను సూచించారు. పైప్ లైన్లు మరమ్మతులు, అవసరమైన ప్రదేశాలలో నూతన పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామ స్థాయిలో పంచాయతీ సెక్రటరీలు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. అయితే మనకున్న సమస్యలన్నీ రాసుకున్నాం. అంటే ఎక్కడెక్కడ రిక్వైర్ ఏమి అవసరం ఉన్నది, ఎక్కడ బోర్డు ఎన్ని అవసరం ఉన్నది, ఇక్కడ ఎందుకు టెస్టింగ్ ఎన్ని ఉన్నాయి, అలాంటి డీటెయిల్స్ తీసుకున్నాం. కాకపోతే ఆ పాత బోర్డు అనేది ఎక్కడ ఉన్నాయి తీసుకోవాలి, అవి కూడా తీసుకుంటాం. కాకపోతే మన దగ్గర నీళ్ళ సమస్య చాలా ఉంటారు. ఎక్కడ నీళ్ళ సమస్య గురించి మాట్లాడుతున్నాం. ఊళ్ళలో వెళ్తే ఎస్డిఎఫ్ పైప్ లైన్ ఉంది కదా, తెజబాబు పరస్పరంలో ఎందుకు చెప్పింది? సమస్య బషీరాబాద్ వరకు కంప్లీట్ అయిపోయింది సార్. ఒక కలెక్షన్ మాత్రం పెండింగ్ ఉంది. నవంబర్ బషీరాబాద్ మనం చూసుకొని ఆలోచుకున్న వరకు చెప్పినాం కదా. ఆ రోజు ఏమేమి తీసుకున్న వాళ్ళు చెప్పిన తర్వాత మీటింగ్ పెట్టండి. మొన్న కూడా సెట్ అయింది. అది పర్టికులర్ గా ఫెస్టివల్ టైంలో ఎందుకు అవుతుంది అనేది అర్థమైంది. ఇప్పుడు మన జైపూర్కి పోయే లైన్ కానీ శంకర్పల్లి అయితే అది హైయర్ ప్లేస్ ఉంటుంది, చాలా ప్రాబ్లం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా నేను ఒక విలేజ్ అయిపోయినాక మనం చెప్పినాక నేను మళ్ళీ చెప్తాను. అది అయిపోయాక చెప్పాలి. ఇప్పుడు సెక్రటరీ మన క్లియర్ అయిపోయినాక మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సోర్స్ లేదా ఒకటి ఉండే సార్, అది శ్రీరామరావు ప్రాజెక్ట్. అది సమ్మర్ వస్తే ఏం చేస్తారంటే కొద్దిగా కిందికి నీళ్ళు వదులుతారు. డ్రింకింగ్ వాటర్, కొద్దిగా గ్రౌండ్ వాటర్ అనేది గతంలో 3-4 years నుంచి 10 years నుంచి రెగ్యులర్ గా అనువైతుంది. కొద్దిగా మన ఏకి మనం టీ కేబుల్ కు చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఒక 8 రోజులు చెప్పారు, 4-5 రోజులు చేసుకోవాలి. ఒక 1 week అట్లా వదలమని చెప్పండి. మనకి ఐడియా ఉంటుంది కింది వదులుతారు. అది వదిలితే ఒక 10 గ్రామాలకు గ్రౌండ్ వాటర్ ఇబ్బంది లేకుండా జల్దీ నిలుగుతుంది ప్రాజెక్ట్. అడవిలో ఉన్నది కదా, వర్షాలు 2-3 వర్షాలు పడితే నిలిపోతుంది. నో ప్రాబ్లం. మనకు ఒకసారి ఉందండి.